హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్కైనా ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మినపప్పుని రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ సాఫ్ట్ దోశను తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దోశ బ్యాటర్ తయారు చేసుకోవడం కోసం బియ్యం నానబెట్టుకోవాలి. బౌల్ తీసుకుని ఇందులో ఒక గ్లాస్ రేషన్ బియ్యం వేసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకోవాలి. అటుకులు పలచగా ఉన్నవి కాకుండా కొంచెం తిక్కుగా ఉన్న అటుకులు తీసుకోండి, అప్పుడే దోశలు బాగుంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని చేత్తో బాగా రబ్ చేస్తూ ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన ఈ బియ్యంలో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు ఏమీ నాననవసరం లేదండి. ఇలా మూత పెట్టుకుని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. బియ్యం నానేలోపు చట్నీ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఒక 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకుని కొద్దిగా చింతపండు వేయండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఇలా కొంచెం మాత్రమే వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసి ఒక కొబ్బరి చెక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది కదా. బియ్యం నానాయో లేదో చూద్దాం. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఇవి బాగా నానిపోయాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నానిన బియ్యంలో నుంచి వాటర్ని తీసేసి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్తో పాటు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేస్తే పిండి పలచగా అయిపోతుందండి. అందుకోసం వాటర్ని తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుని గరిటెతో బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు పిండి కొంచెం తిక్కుగా ఉన్నట్టయితే అవసరం మేరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మరీ తిక్కుగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇలా అవసరం మేరకు కొద్దిగా వాటర్ వేసి మనం వేసుకునే ఈ ఇన్స్టెంట్ దోశలు సాఫ్ట్గా రావడం కోసం బేకింగ్ సోడా బదులు నేను ఒక ఈనో ప్యాకెట్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే లెమన్ ఫ్లేవర్ వేసుకున్నానండి. ఈనో మీ దగ్గర లేకపోతే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని పిండి మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా ఉంటే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడిగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి. ఇలా కొద్దిగా ఆయిల్తోనే దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఒక గరిటెడు వేసుకుని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లైట్గా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశను రెండో వైపుకి టర్న్ చేయని అవసరం లేదు, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలన్నీ వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయండి. ఈ దోశలు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మినప్పిండిని రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే సాఫ్ట్ దోశతో పాటుగా చట్నీ ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకున్నారు. ఇలా మీరు వీలైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.